డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పాలనలో నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యులు బంధువులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందినిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి 40 లక్షల రూపాయల బకాయిల విడుదలకు 4 లక్షల కమిషన్ డిమాండ్ చేశారని ప్రసన్న కుమారి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 120 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు క్లియర్ చేయడానికి 6 నుంచి 10% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని మండిపడింది. ఫైళ్లు కదలాలన్నా, బిల్లులు క్లియర్ కావాలన్నా కమిషన్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంచలన ఆరోపణలపై న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మీడియా ఎదుట ప్రసన్న కుమారి చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక 40 లక్షల బిల్లు ఉంది, అది జూయి లేదు, సై లేదు. 10% అడిగింది బట్టి విక్రమార్క పెళ్ళాం. నేను పోతే డైరెక్ట్ 10% ఇచ్చిన వాళ్ళు 5%, 8% ఇచ్చిన వాళ్ళకి బిల్లులు పాస్ అవుతున్నాయి. 160 కోట్లు 150 కోట్లు రిలీజ్ అయింది అంటున్నారు. 200, 700 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. కానీ ఏమి లేదు ఆడ. సెక్రటరీలో ఏంటనుకుంటున్నా, అక్కడ బ్రోకర్స్ ఉంటారు. ఆఫీసర్లకి మధ్యలో వాళ్ళు కూడా బ్రోకర్లే, వాళ్ళు కూడా ఆఫీసర్లే. అట్లా అనమాట. సార్తో చెప్పాలంటే నువ్వెంత ఇస్తావు, పర్సంటేజ్ ఇస్తే నీకు ఇస్తావు. క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి కాదు, మిమ్మల్ని సీఎం చేసింది మేము. ఎందుకు ప్రజలకు పరిపాలిస్తావు? కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి లెక్క చేస్తావేమో, ఆరోగ్య కార్డులు అలా చేస్తావేమో, ఆరోగ్యశ్రీ పేదలకు ఉపయోగపడుతుంది అన్నట్టు మేము చేసాం. వేసిన దానికి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఇవాళ పైసలు రాక, జీతాలు రాక చాలా మంది చచ్చిపోతున్నారు. ఏమన్నా నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా అన్నాడు. 1వ తారీఖు జీతం ఇచ్చేది నీవు కాదు, రాజ్యాంగంలోనే ఉంది. మరి ఎంప్లాయీస్తో పెట్టుకున్నాడు ఎవడు ఇప్పుడు దాకా బాగుపడలా. వాళ్ళకి 1వ తారీఖు జీతం వస్తుంది, మళ్ళీ వాళ్ళకి 31వ తారీఖే వస్తుంది. మంత్రులకి, ఎమ్మెల్యేలకి 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి వాళ్ళు అంతకుముందు చేస్తుంటే మళ్ళీ పింఛన్లు వస్తాయి. పింఛను, జీతాలు ఇన్ని మీరు ఎలా వాడుతున్నారు? ఏ రాజ్యాంగంలో ఉంది చెప్పమని చెప్పాలి. అది కూడా మేము ఉద్యోగస్తులం, మేము హక్కు ఉంది మాకు. మేము చదువుకున్నాము, వచ్చాము కాబట్టి. మేము లేదా మీరు లేరు. నువ్వు ప్రతి ప్రోగ్రాము ఎవరు అడిగాడు బిచ్చగాళం చేయమనే? నీకెవరు వాళ్ళు ఏమైనా అడిగారా? నాకు ఆ స్కీమ్, ఈ స్కీమ్ అని చెప్పని అడగలేదు కదా. మాకు 6 డిఏలు, పిఆర్సీ 15 ఆగస్టు రోజున అనౌన్స్మెంట్ చేస్తే సరే. లేకపోతే కాంగ్రెస్ మటుకు నేనేం భయపడను. ఇప్పుడు దాకా అన్ని వీడియోలు పెడతానే ఉన్నా. గల్లీకి తిరిగి ఒక్క కౌన్సిలర్ కూడా రాకుండా చేస్తా కాంగ్రెస్. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మహిళా ప్రసన్న కుమారి చేస్తున్న వీడియోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. వెంకట్, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంది. కాంగ్రెస్ పాలన వచ్చి బతుకులు ఆగాయమని అటు ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పాలనపై రిటైర్డ్ ఉద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు ఏదైతే 2.5 ఏళ్లలో దాదాపు చాలా మంది రిటైర్డ్ అయ్యారు, కానీ రిటైర్డ్ బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ ఉద్యోగులతో అటు పెన్షనర్లతో ఇవి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రధానంగా రిటైర్మెంట్ ఉద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగు గత వారం క్రితం నిద్రా పార్క్ వద్ద పెద్ద ఎత్తున రిటైర్డ్ పెన్షనర్స్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని ప్రధానంగా అయితే తప్పుపట్టారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒక రిటైర్డ్ ఉద్యోగి కన్నీరు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు రిటైర్మెంట్ వస్తలేదని, మాకు రిటైర్మెంట్ చెల్లించాలని కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ సంబంధించి తమ బకాయిలు చెల్లించాలని డిప్యూటీ సీఎం విక్రమార్క భార్యపై నందినిపై రిటైర్డ్ ఉద్యోగి సంచలన ఆరోపణ చేశారు. ఏదైతే రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్యను సంప్రదించగా ఆమె స్వయంగా 4 లక్షల డిమాండ్ చేసింది. 40 లక్షల డిమాండ్ బకాయిలు రావాల్సింది. 40 లక్షలు రావాలంటే 4 లక్షలు మాకు లంచం ఇవ్వాలి, లంచం రూపంలో ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు ఆమె ఆరోపణ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. మేము ఉద్యోగం ప్రభుత్వానికి మేము సర్వీస్ చేశాము, కానీ సర్వీస్ చేశాక మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే హక్కు మాకుంది. మా డబ్బులు మాకు ప్రభుత్వానికి ఏమవుతుందని ప్రధానంగా అయితే
ఆమె ఆరోపించారు. మా డబ్బులు మాకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వయంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖల నుంచి దాదాపు 120 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నపై ప్రధానంగా ఆరోపించారు. స్వయంగా డిప్యూటీ సీఎం భార్యనే లంచం అడగమంటే దీన్ని చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలు ఎలా జరుగుతున్నాయి, ఓన్లీ లంచాలకి లాబింగ్ లకి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. బిల్లులు క్లియర్ చేయాలని దాదాపు 6 నుంచి 10% కమిషన్లకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మా బిల్లులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పడుతుందని పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఫైళ్లు కదలాలన్నా క్లియర్లు కావాలన్నా కమిషన్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ బిల్లులు రాకపోవడానికి కారణం ఏంది? అసలు గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయితే వారం రోజుల బెనిఫిట్స్ అందేవి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించి భట్టి విక్రమార్క భార్య నందిని లంచంపై ప్రధానంగా అయితే ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పలు సామాజిక కార్యకర్తలు వీరిపై విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచారణ జరిపించాలి, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల లంచాలను అడగడాన్ని తప్పుపట్టారు. దీనిపై గవర్నర్ విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక్కటే కోరుతున్నాము, మేము రిటైర్డ్ అయ్యాము, మా బకాయిలు మాకు చెల్లించడానికి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, మా పైసలు మాకు ఇవ్వాలి కదా అని ప్రభుత్వం ఎంత వేడుకుంది. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరు రైతులను ప్రధానంగా చూసుకున్నట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు అయితే విశ్రాంతి తీసుకునే సమయంలో ఇలా రోడ్లపై వచ్చి ఆందోళన చేసే పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం కనికరించడం లేదు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యపరమైన హెల్త్ కార్డు సరిగ్గా పనిచేయడం లేదు. ఏ హాస్పిటల్ పోయినా హెల్త్ కార్డు పనిచేయడం లేదని కూడా పెద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదేమైనా ప్రస్తుతమైన రిటైర్డ్ ఉద్యోగుల ఏదైతే డిప్యూటీ భట్టి విక్రమ భార్య నందిని అడిగిన 4 లక్షల డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.